యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 13వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవునికి తన ప్రజలైన మనకు ఉన్న సంబంధం గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్న సంబంధముగా పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు చెప్పబడెను. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. నిజమే ప్రియులారా, మన దేవునికి ఉన్నటువంటి పేరు మంచి కాపరి, ప్రధాన కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టు నిజమైన కాపరి అని వాక్యంలో చూడగలం. ఆయన ప్రజలమైన మనం దేవుని మాటలు ఆజ్ఞలను గైకొనిన ఎడల ఆయన జీవపు నీటి బుగ్గల యొద్దకు మనల్ని నడిపించును. తల్లి గర్భమున రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్న విధముగా తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించే దేవుడు ఆయన. ఇదియే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు స్పష్టంగా చెప్పెను. గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్న సంబంధం విడదీయలేనిది. కాపరి రాత్రంతయు గొర్రెలను పరామర్శించి కాపాడును. ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి దినము మనల్ని పరామర్శించి సంరక్షించి వాక్యమును ఆహారమును భుజింపనిచ్చి పచ్చిక గల చోటను ఆయన మనల్ని నడిపించును. సకల ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.